నన్ను కూడా అసలు మా వాలంటీర్ అని అడుగుతున్నారు సిటిజన్. తర్వాత బజార్లోకి వెళ్తే సర్వేకి వెళ్తే కుక్కలు దాడి చేస్తారు. సరే కుక్కలు దాడి చేసి ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఏదో మా తిప్పలు మనం పడుతున్నాం, మీకు కావాల్సిన ప్రోగ్రెస్ అయితే తెస్తున్నాం. కాబట్టి ఈ జనరల్ ఇష్యూస్ని ప్రభుత్వం దృష్టికి ఇవి అన్నీ కూడా పరిశీలించాలని కోరుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరి గ్రామవార్డు సచివాలయం జేఏసీ తరఫున ఈ పై విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తెలియజేయాలని కోరుతూ, మరి అదేవిధంగా మా నూతన ఈ జేఏసీ జనరల్ సెక్రటరీ గారు జనరల్ సెక్రటరీ గారు శ్రీమతి జి రాజ్యలక్ష్మి గారు మీతో 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను. నా పేరు రాజ్యలక్ష్మి, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. UWGA యునైటెడ్ వెల్ఫేర్ GSWS గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను జేఏసీలో రిప్రజెంట్ చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీగా నన్ను తాత్కాలిక కమిటీ కింద ఎంపిక చేస్తున్నారు. సో ఇక్కడ మేము మా సచివాలయ ఉద్యోగులు 5 సంవత్సరాలు ఫేజ్ 1 కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మాకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ IR కానీ PRC కానీ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు కూడా మేము పొందలేకపోయాము. దాంతో పాటుగా మా సర్వీస్ రూల్స్ కి సంబంధించిన కొన్ని డిజిగ్నేషన్స్ సర్వీస్ రూల్స్ సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. మరియు మాతృశాఖల్లో కలుపుతాము అని చెప్పారు. వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఇండివిజువల్ గా మా సంఘాలన్నీ డిఫరెంట్ అసోసియేషన్స్ ఏవైతే అనేక సార్లు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వానికి కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫలితం లేదనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా ఒక 10 సంఘాలు ఈ రోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. 15 సంఘాలు హాజరు కావడం జరిగింది. ఈ 15 సంఘాల వాళ్ళము కలిసి ఈ రోజు మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఇలా విడివిడిగా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే కూడా అందరం ఏకతాటి మీదకి వచ్చి మన కామన్ ఇష్యూస్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఇక్కడ వాళ్ళు మన గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ టోటల్ అర్థం కలిపి 22 డిజిగ్నేషన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరం కూడా ఇక్కడ మేము కలిసి డిఫరెంట్ గా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే ఏకతాటి మీదకి వచ్చి జేఏసీగా ఫామ్ అయ్యి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల మనకు కొంత ఉపయోగం ఉంటది అని భావించి ఈ రోజు ఇక్కడ జేఏసీని ఫామ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అదే విధంగా మేము ఈ రోజు ఇక్కడ కార్యాచరణ రూపొంది ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, మా సమస్యలు మా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఇష్యూస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మా జేఏసీ తరఫున ముందుకు తీసుకెళ్తామని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రాజ్యలక్ష్మి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, జనరల్ సెక్రటరీ, జేఏసీ జనరల్ సెక్రటరీ. వన్ మేజర్ ఇష్యూ అండి.